అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో ద్వారా మెగా పీటీఎం సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మీకు ఈరోజు అప్డేట్ అయినటువంటి యాప్లో ఉంది. దాన్ని మనం ఏం చేయాలి, ఎలా చేయాలనేటువంటి విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే విషయంలోకి వెళ్తే అందరూ కూడా ఈ స్కూల్ లాగిన్ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో ఓపెన్ చేసుకోవాలి. స్టూడెంట్ అటెండెన్స్ యాప్ స్కూల్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం కిందకి వెళ్ళినట్టయితే పీటీఎం అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు 3 ఉన్నాయి: పీటీఎం ఇన్విటీస్, కండక్ట్ పీటీఎం, టీచర్ అబ్జర్వేషన్స్. ప్రస్తుతానికి మనం ఇది పీటీఎం ఇన్విటీస్ అనేటువంటిది మన ఈ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్కి ఈ యొక్క సభ్యులను ఆహ్వానించడానికి ఎస్ఎంసీ చైర్మన్ ద్వారా ఇన్విటేషన్ పంపించడం. రెండోది పీటీఎం కండక్ట్, ఆ రోజు పీటీఎం కండక్ట్ చేసేటప్పుడు చేయాల్సినటువంటి ఆప్షను. టీచర్ అబ్జర్వేషన్, ఏమేం చేస్తున్నారనేటువంటి సమాచారాన్ని దీంట్లో పంపడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీనికోసం మనం రిసోర్స్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మనం ఏం చేయాలనేటువంటి సమాచారం కూడా దీంట్లో మనకి ఈ విధంగా మొత్తం ఇలా వస్తుంది. షెడ్యూలు అన్నీ కూడా ఇలా వస్తాయి. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. తర్వాత ఈ పీటీఎం ఇన్విటేషన్లో క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ తల్లిదండ్రులు అన్ని క్లాసులకు వస్తుంది, ఎస్ఎంసీ సభ్యులు వస్తుంది, ఉపాధ్యాయులందరూ, ఇతరులకు ఆహ్వానం. తల్లిదండ్రులు అంటే మన పాఠశాలలో చదువుతున్న ప్రతి బిడ్డ యొక్క తల్లిదండ్రుల డేటా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికోసం మనం డేటాను వీక్షించండి అని క్లిక్ చేసుకున్నట్లయితే క్లాస్ వారీగా ఈ క్లాసులో వీళ్ళ పేర్లు వీళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా 2వ క్లాస్ ఈ యొక్క తల్లిదండ్రుల పేర్లన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి అన్ని క్లాసులు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని తర్వాత 3వది ఎస్ఎంసీ సభ్యులు. ఇది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఎస్ఎంసీ సభ్యుల డేటా అంతా కూడా మనం ఎంటర్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఏడున్నాయి, ఎన్ని కరెక్టా కాదా అని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ ఎస్ఎంసీ దాంట్లోకి వెళ్ళి చేసుకోవాలి. లాస్ట్లో మీకు తెలియజేస్తాను. ఈ విధంగా డేటాను చెక్ చేసుకోవాలి. తర్వాత ఇతరులకి, అంటే మనం వీళ్ళకి కాకుండా ఎవరెవరికి పంపించవచ్చు అంటే దాతలు కానీ, ఓల్డ్ స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులు కానీ, అధికారులు కానీ, ఇతరులు ఇంకెవరికైనా మనం పంపించాలి అనుకుంటే ఆ ఊర్లో వాళ్ళకి పంపించడానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ ఊర్లో ఇంకెవరైనా పెద్ద మనుషులు వాళ్ళకి పంపించాలనుకోవడానికి మనం ఈ యొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పంపించడం జరుగుతుంది. దీన్ని కూడా ఎస్ఎంసీ చైర్మన్ లాగిన్ వస్తుంది. దాని తర్వాత మనం ఇవన్నీ కూడా చేసి ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మరలా మనకు ఆప్షన్ ఇస్తారు ఈరోజు రేపు, అప్పుడు అందరూ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం చేయాల్సింది ఎస్ఎంసీ సభ్యుల డేటా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ తప్పు ఉంటే, ఎస్ఎంసీ సభ్యుల డేటా తప్పు ఉంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎస్ఎంసీ మెంబర్స్లో ఏదైతే తప్పు ఉందో, ఎలక్టెడ్ మెంబర్సా, ఎక్సెప్షనా, కోఆపరేటా, ఇది తీసుకొని ఆ పేరు మీద మనం క్లిక్ చేసుకొని వాటిని మార్పులు చేర్పుల అవకాశం అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఈ యొక్క పీటీఎం సంబంధించిన సమాచారాన్ని ప్రస్తుతానికి అందరూ కూడా చెక్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.